ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అమల్లో వెనుకబడిన ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తలంటూ తప్పడం లేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రికి ఈ విషయంలో గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఏపీలోనే కీలకంగా ఉన్న ఆ జిల్లాకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డు రాకపోవడంపై వేలెత్తి చూపడాన్ని పరిశీలిస్తే పారిశుద్ధ్య లోపం ఉందని గుర్తు చేయడమే అవుతుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు హితబోధ చేశారంటే చంద్రబాబు దృష్టిలో ఆ నగరంలో పరిశుభ్రత ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ సిటీలో ఈ పరిస్థితి ఉంది? ముఖ్యమంత్రితో తలంటించుకున్న కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు ఎవరు? చంద్రబాబు వేలెత్తి చూపారంటే ఆ నగరం అంత చెత్తగా ఉందా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని భావించకుండా ఉన్న వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. మొహమాటానికి పోతే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అసలుకే మోసం వస్తుందనే కాస్త కఠినంగానే ఉంటారు. తప్పులు చేసిన నేతలు సరిదిద్దుకుని దారిలోకి వస్తారని భావిస్తారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులైనా కేంద్ర మంత్రులైనా లోపాలు ఉంటే నలుగురిలో నిలబెడతారు, వేలెత్తి చూపిస్తారు. ఏ విషయాన్నైనా ఓపెన్గా చెబితే భవిష్యత్తులో మారుతారు, సమస్యలు రాకుండా చూసుకుంటారన్నది చంద్రబాబు భావన. గుంటూరు టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో ఇదే జరిగింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గుంటూరు వెనుకబడిపోవడాన్ని తప్పుపట్టారు. ఏం చేస్తున్నారని నవ్వుతూనే నిలదీసినంత పనిచేశారు. ఇక్కడి ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. పారిశుద్ధ లోపాన్ని చంద్రబాబు ప్రస్తావించారంటే గుంటూరు ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులను వర్చువల్గా లైన్లోకి తీసుకుని క్లాస్ పీకారు. స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో గుంటూరు లేకపోవడాన్ని వేలెత్తి చూపారు. పోటీ ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న గుంటూరుపై అందరి దృష్టి ఉంటుంది. నగరం శుభ్రంగా ఉండాలి, కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలంటించారు. నగరాన్ని నీట్గా, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేలా ప్రజలకు చైతన్యం చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులదే కీలక బాధ్యతని సీఎం ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షిస్తే గుంటూరు మరింత అధ్వాన్నంగా తయారవుతుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో గుంటూరు వెనుకబడిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని నగరంలో పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఇది బాధ్యతలను గుర్తించడం కిందకొస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థలో చెత్త తీసే ఆటోలు మరమ్మతులకు గురయ్యాయి. నిర్వహణ అధ్వాన్నంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. త్వరలోనే 200 వస్తాయని చెప్పుకొచ్చారు. అప్పుడు గుంటూరు పారిశుద్ధ నిర్వహణలో గుణాత్మక మార్పులు వస్తాయన్నారు. కానీ చంద్రబాబు వ్యవహారం మాత్రం వేలుకేస్తే కాలికేసినట్లు, కాలికేస్తే వేలుకేసినట్టు ఉంటుంది. గుంటూరు బాగుండాలి, ఐ లవ్ యూ బోర్డు పెట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డుకు ఇప్పట్నుంచే కృషి చేయాలని చెప్పడం కర్తవ్యాన్ని గుర్తు చేయడమే అవుతుంది. గుంటూరును ప్రేమించాలి, సేవ చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని హితబోధ చేయడాన్ని పరిశీలిస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతలను విస్మరించారనే విషయం అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్కు వాస్తవాన్ని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఊరికి రేటింగ్ ఇస్తారు. దాని పక్కన ఫోటోలు పెడతామని ముఖ్యమంత్రి చెప్పడాన్ని పరిశీలిస్తే ప్రజాప్రతినిధులు బాగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పడమే అవుతుంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజలు చైతన్యం చేయకపోతే రేటింగ్లో వెనకబడిపోతారని చెప్పడం శాసనసభ్యులు విధులను గుర్తు చేయడమే అవుతుంది. చంద్రబాబు వ్యాఖ్యలతో గుంటూరు ప్రజాప్రతినిధులు తీరు ఎలా ఉందో అర్థమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సఖ్యత కొరవడిన విషయంలో ఇప్పట్నుంచే పార్టీ పెద్దల దృష్టిలో ఉంది. అనైక్యత పారిశుద్ధ్యంపై ప్రభావం చూపుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే నగరానికి నగిశీలు దిద్దొచ్చు, అద్దంలా మెరిపించి అందరికీ మురిపించవచ్చన్నది చంద్రబాబు భావన. మరోవైపు నేతల మధ్య సఖ్యత లేకపోతే రాజకీయంగానూ నష్టమేననే విశ్లేషణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ విషయాలపై దృష్టి పెట్టకపోతే సమస్యలు వస్తాయి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర విషయంలో అయినా మరో అంశంలో అయినా ప్రజాప్రతినిధుల తీరు మారాలి. చంద్రబాబు హితబోధ తర్వాతైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.